ఇంటో ఛాన్స్ టాపికొచ్చి టీఎస్ ఎంసెట్ 2024 సంవత్సరంకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మనకు టుడే వచ్చిన అప్డేట్ ఏంటి అనేది కొన్ని డీటెయిల్స్ చెప్తా. వీడియోని లైక్ చేయవు. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మాకు అఫీషియల్ వాళ్ళు కూడా మనకు మెయిల్ అప్డేట్ ఇచ్చారనమాట. రిప్లై కూడా ఫస్ట్ చూడండి. ఏదైనా అప్డేట్ ఉంటే మేము అఫీషియల్ వెబ్‌సైట్‌లోని మేము అప్డేట్ చేస్తాము. మీరు డైలీ కూడా వెబ్‌సైట్‌ని అయితే చెక్ చేస్తూ ఉండండి అనైతే మనకు టీఎస్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే మనకి ఎంసెట్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉంటుందో దాని నుంచి మాకు మెయిల్ అయితే ఒకవేళ కౌన్సెలింగ్ కండక్ట్ చేయకపోతే మేము కండక్ట్ చేయమని ఆళ్ళు రిప్లై అయితే ఇవ్వాలి. కాకపోతే మనకి ఇవ్వలేదు కాబట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి నేట్‌తో అయితే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరైతే చేయకపోతారో వాళ్ళ యొక్క సీట్ అయితే క్యాన్సిల్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే మనకు చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. అన్న మనకు ఎప్పుడుంటుంది స్పాట్ అడ్మిషన్స్ అనేవి? ఎన్ని సీట్స్ అయితే ఇంకా మనకు ఫోర్త్ ఫేజ్‌కి అయితే ఉన్నాయి. అనేది చాలా డౌట్స్ అయితే అడిగారు. ఇక్కడ చూడండి. ముగిసిన ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అయితే మనకు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. మనకు ఫైనల్ ఫేజ్‌లో అంటే థర్డ్ ఫేజ్‌లోని 81,000 పైగా సీట్లు అయితే మనకు అలాట్ చేశారు. ఇంకా మనకు టోటల్‌గా 5,039 సీట్స్ అయితే ఉన్నాయి. మనకు 90 కాలేజ్‌లోని 100% సీట్లయితే కంప్లీట్ అయితే అయిపోయాయన్నమాట. ఏవైతే 90 కాలేజెస్ అయితే ఉన్నాయో 100% సీట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి. ఒకవేళ ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేసినా సరే మీకు థర్డ్ ఫేజ్‌లో మాక్సిమం వచ్చిన సీట్ అనేది మీకు ఎక్కువ ఇబ్బందయితే ఆ యొక్క కాలేజ్ అనేది ఇబ్బందయితే అప్పుడు ఫోర్త్ ఫేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి గానీ మాక్సిమం ఫోర్త్ ఫేజ్‌లోకి వెళ్ళినా సరే వేస్టే ఒకవేళ కండక్ట్ చేసినా సరే. కొంతమందికి యూజ్ అవుతుంది. మరి కొంతమందికైతే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ ఫేజ్ అనేది వచ్చిన కాలేజ్ కొద్దిగా బెస్టే ఉంటుంది. ఎందుకంటే ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది చాలా కాల్స్ కూడా మనకైతే లాంగ్ గాని, చాలా వరస్ట్ కాల్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకు చెప్తున్నాను. అలాగే మనం ఇక్కడ చూస్తే కంప్యూటర్ సైన్స్ కోర్స్‌లో మనకు 98% సీట్స్ అయితే అయిపోయాయన్నమాట. మాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా కంప్యూటర్ కోర్సెసే తీసుకుంటారు. ఆ యొక్క సీట్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. మొత్తం ఇక్కడ చూస్తే సీట్లలో 94.20% సీట్లు అయితే కేటాయింపు అయితే చేశారు. రిపోర్టింగ్ అయితే టుడే అయితే లాస్ట్ డేట్ అన్నమాట. అలాగే మనకు నెక్స్ట్ వచ్చి స్పాట్ అడ్మిషన్స్ కూడా ఎప్పుడుంటాయని అయితే అడుగుతున్నారు. స్పాట్ అడ్మిషన్ మనం చూసుకుంటే ఇక్కడ మనకు స్పాట్ అడ్మిషన్స్ అనేవి 28 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 28 అనేది డేట్ అయితే ఇచ్చారు. ఇదనమాట వచ్చిన అప్డేట్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూసిన లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫోర్త్ ఫేజ్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. థాంక్ యూ.